నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అత్యంత అరుదుగా మనం చూసేటువంటి కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దర్శనానికి నేను వచ్చేసానండి. ఈ సాలగ్రామం ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చూడబోయేది స్వయంగా ఆ నరసింహస్వామి వారి అత్యుత్తమ భక్తుడైనటువంటి ఒక వైష్ణవోత్తముడికి ప్రసాదంగా ఇచ్చారండి. ఇదే నా రూపం, నువ్వు ఇదే పూజించుకో అని చెప్పి. నిజంగా ఎంతటి మహద్భాగ్యమో కదా. 750 సంవత్సరాల క్రితం అందించినటువంటి ఆ సాలగ్రామాన్ని వారి వంశం వారు తరతరాలుగా వారిని రక్షించుకుంటూ కాపాడుకుంటూ పూజించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మన భక్తులందరికీ కూడా దర్శనార్థం ఒక ఆశ్రమంలో పెట్టి పూజ చేస్తూ ఉన్నారు. నేను హైదరాబాద్ నుంచి మెయిన్ రావడానికి రీజన్ అదే. ప్రస్తుతం నేనున్నది భద్రాచలంలో. అగో ఆ రాముల వారి సన్నిధి దగ్గరే నేనున్నాను. ఆశ్రమం కూడా రాముల వారి గుడి దగ్గర నుంచి ఒక 100 మీటర్లు ఉంటుందండి. ఒకటే దారి, స్ట్రెయిట్ రోడ్డు. అహోబిల మఠం అని మనకు కనిపిస్తుంది రామాలయానికి వస్తూ ఉంటే. అక్కడే మనకి కుడి వైపున కనపడుతుంది. ఆశ్రమం పేరేంటంటే గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమము. మరి ఇంకా ఒకసారి వెళ్ళి దర్శించుకుందామా? నాకు ఎప్పుడెప్పుడు ఆ మూర్తిని చూడాలన్న కోరికగా ఉంది. మీ అందరికీ కూడా చూపించాలని ఉంది. ఆలస్యం చేయదు, మరి వెళ్దామా? రండి. సీతారామ లక్ష్మణులు నడయాడిన ప్రాంతం ఇదంతా కూడా. బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మాండ నాయక గోవింద. ఇలా మనం ఆలయం దగ్గర నుంచి అలా కొంచెం ముందుకు వస్తేనండి, ఇదిగోనండి ఇదే ఆశ్రమం. కోరిన కోరికలు తీర్చే గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం. వెళ్ళిపోదామా మరి? స్వామిని దర్శించుకుందామా? రండి. బ్రహ్మాండ నాయక గోవింద నరసింహ శ్రీనివాస గోవింద. అంత ఎండలోంచి ఒక్కసారి ఆశ్రమంలోకి, స్వామి సన్నిధిలోకి రాగానే హాయిగా అనిపిస్తుంది మనసంతా. ఓ, ఇక్కడ గోవులు ఉన్నాయి. గో సంరక్షణ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకమైనది గోవుకి అలాగే ఆ గోవిందుడికి ఒకేసారి ప్రదక్షిణ చేయొచ్చు, అలాగే దండం కూడా పెట్టుకోవచ్చు. ఒకే సన్నిధిలో ఉన్నారనమాట. సాధారణంగా మనం గోశాల ఎక్కడో పక్కన ఉండడం చూస్తాం, కానీ ఇక్కడ స్వామి పక్కగానే ఉంటాయన్నమాట. వేరే ఎక్కడో దూరంగా కాదు. ఎన్ని గోవులు ఉన్నాయో వీటికి ప్రతినిత్యం పూజ అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గర ఒక 18 ఆవుల వరకు ఉన్నాయండి. వీళ్ళు మొత్తం ఈ ఆశ్రమం తరపున ఒక 75 ఆవుల్ని వాళ్ళు సంరక్షిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వివిధ ఊర్లలో ఉన్నాయి. చిన్న చిన్న అంటే కొండ ప్రాంతంలో ఉండే ఏవైతే ఊర్లు ఉన్నాయో అక్కడ ఆలయాలు నిర్మించి కృష్ణ చైతన్య గారు అక్కడ కొన్ని ఆవులను అక్కడ పెట్టి అక్కడ వాటి సంరక్షణ చూపిస్తున్నారు అనమాట. వాళ్ళు అక్కడ చక్కగా చూసుకుంటున్నారు ఆవుల్ని. ఇక్కడ ఎంత బుజ్జిగా చిన్న చిన్నవి భలే ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ చూసారా గరుకు స్తంభాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఈ ఆవులు వచ్చి ఆ గంగడోళ్ళు అవన్నీ వాటికి ఇట్లా రుద్దుకుంటాయోనండి, మన ఏవైనా సరే మనం సంతోషంగా మన జీవనం ఉండాలంటే ఒక మాట చెప్తూ ఉంటారు. పితృదోషాలు ఏవి ఎవరి జీవితంలో ఉండకూడదు. అవి ఉంటే అవి అంటే ఎన్నో రకాల బాధలకు మనం లోనవుతూ ఉంటాం, తరతరాలుగా ఆ శాపం ఉంటుందని అంటారు. అలా పితృదోషాలు పోవాలి అని అంటే గనక ఇలా గోవులు ఉన్న దగ్గర ఈ గరుకు స్తంభాలని వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఆ స్తంభాలని వాళ్ళే చేయించి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చు భక్తులు, లేదంటే వీరికి చెప్పేస్తే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చి అవి రాసుకున్నప్పుడు ఎన్ని వెంట్రుకలు అయితే రాలతాయో ఆ ఆవు నుంచి అన్ని బాధలు, అన్ని వారు ఏమైనా తప్పులు చేసిన ఏమైనా దోషాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నివారణ అయిపోతాయి అన్నమాట. అది ఎంత మహద్భాగ్యమే కదా. మనం సాధారణంగా మనం చేయలేనిది ఆ గోవులోనే సకల దేవతలు కొలువై ఉంటాయని చెప్తారు. ఆ గోవు ద్వారా మన పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అన్నమాట. ఈ ఆలయంలో ప్రత్యేకమే స్వామివారండి. సాలగ్రామం మనం సాధారణంగా చూస్తాం, కానీ ఇక్కడ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అనమాట. స్వయంగా ఆ స్వామి వారే భక్తులను అనుగ్రహించి ఇచ్చారని చెప్పాను కదా. వాటికి సంబంధించిన చరిత్ర ఇక్కడ మనం ఈ ఫ్లెక్సీ లాగా ఏర్పాటు చేశారు, ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఎవరైతే కృష్ణ చైతన్య గురువు గారు ఉన్నారో వారు 9వ తరం అనమాట. అంటే వీరి వంశానికి సంబంధించిన ఆయనే రంగాచార్య అనేటువంటి ఒక గొప్ప వైష్ణవ భక్తుడు. వారు ఆ నారసింహుడిని ఎప్పుడు కొలుస్తూ ఉండేవారు. వారికి 98 సంవత్సరాలు దాదాపుగా వచ్చేసాయి. ఆయనకు ఒకటే కోరిక, నీ దర్శనం ఎప్పుడయ్యా అని చెప్పి చాలా ఆయన వేచి చూసేవారట. ఎంత భక్తుడినే నీకు, ఎంత నేను నిన్ను పూజిస్తానే, కనీసం నాకు దర్శనం ఇవ్వవా అని చెప్పి ఆయన ఎంతో చింతించేవారు. ఎప్పుడూ స్వామిలోనే ఉండేవాళ్ళు. ఇక ఆ స్వామి అలాంటి భక్తులకు అనుగ్రహిస్తారు కదా. ఆయన ఒక్కటే చేశారు, ఆయన ఉన్నారని నిరూపించుకోవటానికో లేకపోతే ఆయన అనుగ్రహం చూపించడానికి ఒక సాలగ్రామాన్ని స్వయంగా, అంటే కల్పవృక్ష సాలగ్రామాన్ని స్వయంగా స్వామివారే రంగాచార్య అనేటువంటి వైష్ణవ భక్తుడికి అందించారనమాట.
వారి వంశానికి చెందిన ఆయనే ఇప్పుడు ఈ ఆశ్రమం ఎవరైతే నడిపిస్తున్నారో కృష్ణ చైతన్య గారు, వారు అంటే 9 తరాలుగా అది అలా పూజలు అందుకుంటూ ఉంది ఆ సాలగ్రామం. అంటే ఎంతటి విశిష్టమో చూడండి. అది సంవత్సరాలు కూడా 750 సంవత్సరాలు అనమాట. వాటికి సంబంధించిన చరిత్ర అంతా కూడా ఇక్కడ ఉంది. నిజంగా విన్నప్పుడే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుందండి అలాంటివి. అంటే స్వామివారే స్వయంగా ఇవ్వటము, అంటే ఆ సాలగ్రామం చూసినా కూడా అత్యంత పుణ్యప్రదం అని చెప్తారు. అవి తలుచుకున్నా, మాట్లాడిన వాటి గురించి దర్శనం చేసుకున్నా ఎంతో పుణ్యం. అటువంటి సాలగ్రామాన్ని ఇవాళ మనం చూడబోతున్నాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి దర్శనం చేసుకుందామా, రండి. ఆ దివ్యమూర్తిని దర్శించుకునే ముందు నాకు ఇక్కడ ఇంకొక విశేషం కనిపించింది. ఖచ్చితంగా మీతో ఈ విషయం చెప్పాలి. నేను ముందుగా అడిగాను, ఒక శిల కనిపిస్తుంది ఇక్కడ, ఆ శిలకి ఈ విధంగా పూజ చేశారేంటి, పూలమాల వేశారు, ఒక సింహాసనం లాగా, అంటే ఒక మండపంలో కూర్చోబెట్టారని అడిగితే ఇది శిల కాదు, స్వయంగా ఆంజనేయ స్వామి వారే అన్నారండి. ఆశ్చర్యం అనిపించింది. ఏమిటని అడిగితే ఈ ఆశ్రమ నిర్మాణం అప్పుడు ఏవైతే కింద పునాది వేస్తారో అప్పుడు ఈ శిల ఏదైతే ఉందో ఈ రాయి ఉంటే అడ్డంగా ఉందని చెప్పి పక్కన వేసేసారంట. అలా ఒక 10 సార్లు వేసుంటారు. అయినా మళ్ళీ శిల రావటము, మళ్ళీ ఏదో పనికి కనిపించడము, ఇదేంటి ఎన్నిసార్లు మనం పక్కన పడేసినా మళ్ళీ మళ్ళీ కనపడుతుందని ఆశ్చర్యపడితే ఎవరైతే ఒక గురువు గారు ఒకరు ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పారట, ఒకసారి తీక్షణంతో స్వామిని తలుచుకుని చూడండి, స్వయంగా ఆంజనేయ స్వామి వారి ఆ శిల. ఇక్కడ మీరేమో నరసింహ స్వామి వారిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజ చేద్దామని అనుకుంటున్నారు, ప్రత్యేకించి సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి ఆ నరసింహుని పూజ చేస్తున్నారు. క్షేత్ర పాలకుడిగా హనుమంతుల వారే ముందుగానే వచ్చేసి ఇక్కడ ఉన్నారు, మీరు వెళ్ళమంటే వెళ్ళరు, కావాలంటే చూడండి అని చెప్పి పుణ్య జలాలతో ఆ మొత్తం నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తే స్వామివారి రూపం అలా ప్రస్ఫుటమైందనమాట. మనకు కూడా కనిపిస్తుంది. ఒక్కసారి క్లోజ్ లో మీరు చూడండి. ఇగో స్వామివారి ముఖం ఇదంతా కూడా, ఇగో ఇది మూతి భాగం, ఇగో ఈ పైన ఇదంతా కూడా తల, ఇది కళ్ళు లాగా. నిజంగా మనసు పెట్టి చూస్తే ఖచ్చితంగా అది తెలుస్తుంది. నాకైతే ఈ మూతి, ఈ షేప్ ఇలాగా ఉంటుంది కదా హనుమంతుల వారికి, అది కనపడుతుంది. అంటే స్వామి అక్కడ ఉండే ముందే, ఆయన ఎప్పుడు ఆయన బంటే కదా, ఆయన ఎప్పుడు ఉంటే ముందుగానే వచ్చి కూర్చుండిపోతారు కదా. క్షేత్రపాలకుడిగా ఈ స్థలంలో ఆయన ఉన్నారు అనడానికి ఇది నిదర్శనం అనమాట. స్వామిని దర్శించుకునే ముందే మనం ఇక్కడ హనుమంతుల వారికి దర్శనం చేసుకోవచ్చు. శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద. ఇక ఎప్పుడెప్పుడా చూద్దామని ఉంది కదా. నాకు కూడా మీలాగే మీ అందరికి కూడా దర్శన భాగ్యం కలగాలి. చాలా చాలా శక్తివంతమైనటువంటి సాలగ్రామం అండి. వెళ్ళి చూద్దాం రండి. నమో నారసింహ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామి. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద. ఎంత చక్కగా ఉన్నారో తెలుసా స్వామి. అలా ఆయన వచ్చి అలా కూర్చున్నారేమో ఆ లక్ష్మీదేవి సమేతంగా అనిపిస్తుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా ఎప్పుడు ఆ స్వామివారికి. తెల్ల వస్త్రాల్లో పెళ్లికొడుకు పెళ్లికూతురులా కనిపిస్తున్నారు. ఎంత బాగుందో. ఒక సింహాసనంలో వారిద్దరు అలా కూర్చున్నారు. విగ్రహాలు కూడా ఎంత కళతో ఉట్టిపడుతున్నాయో చూడండి అమ్మవారికి అని. మీకు క్లోజ్ లో నేను చూపిస్తాను. నిజంగా ఎంతటి అదృష్టమో ఇలాంటి ప్రాంతాలకు రావటం. పూలమాలలతో అందంగా అలంకరించారు. సింపుల్ గా కనబడుతున్నారు కానీ చాలా దివ్యంగా ఉన్నాయి విగ్రహాలు అన్ని కూడాను. అసలు ప్రత్యేకమే స్వామివారు అందించినటువంటి ఆ సాలగ్రామం కదా. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం రండి. స్వామివారి పాదాలు. గురువు గారు కృష్ణ చైతన్య గారు ఇక్కడే ఉన్నారు. ఈ ఆశ్రమాన్ని అంతా నడిపిస్తున్నది వీరేనండి. ఎంతో కష్టంతో కూడుకున్నా కూడా వారు ఒక బాధ్యతగా స్వీకరించారు. ఇది ఎంతటి చక్కటి కార్యం అంటే ఇది. ఓవైపు గోవుల్ని సంరక్షిస్తున్నారు, మరోవైపు వారి వంశానికి సంబంధించింది ఇది. ఎందుకంటే రంగాచార్యులు గారు ఎవరైతే ఉన్నారో వారు వీరి వంశం వారంటే వారి 9వ తరం అనమాట. ప్రస్తుతం మనం కృష్ణ చైతన్య గారిని చూడటం 750 సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంగా అందించినటువంటి సాలగ్రామాన్ని కేవలం వారి ఇంట్లో ఉంచుకుని వారే పూజించుకుని ఆ ఫలితాలు వారు తీసుకోకుండా ప్రపంచం అంతా కూడా తెలియాలి, స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి స్వామివారిని స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నారు ప్రతి నిత్యం కూడా. ఇదే ఇక్కడ ప్రత్యేకం. కల్పవృక్షం అంటే ఏది అడిగినా అది ఇస్తుంది, ఏదంటే అది కావాల్సి మనకి చేతిలో వచ్చేస్తుంది అని అంటారు కదా, అనుగ్రహిస్తుంది అంటారు కదా. ఆ విధంగానే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అనుగ్రహిస్తారు. స్వామి ఇక్కడ ముడుపులు చాలా ప్రత్యేకం అని చెప్తారు కదా. అవునండి. మరి వాటి విశిష్టత అంటే చాలా ముడుపులు నేను చూస్తాను. అక్కడ స్తంభానికి కట్టారు కొన్ని ఇక్కడ స్వామివారి పక్కగా ముడుపులు చూస్తున్నాను. ఏమిటండి ఇవి? అంటే ఇక్కడ ముడుపు చాలా ప్రత్యేకమైనటువంటిదమ్మా. కోరికొలిస్తే మనం ముడుపు కట్టి స్వామివారికి గోమాతకి కలిపి ప్రదక్షిణ చేస్తే తప్పనిసరిగా ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అతి తొందరలోనే నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ నమ్మకం అమ్మ. కొన్ని వందల వేల మంది ప్రతినిత్యం కూడా స్వామివారిని దర్శించి ముడుపులు కడుతుంటారు. మరి నేను కూడా సంకల్పం చేసుకుని కట్టచ్చా? ఖచ్చితంగా తప్పకుండా కట్టండి. అనతి కాలంలోనే ఆ సంకల్పం నెరవేరుతుంది. ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో విశేషం ఏంటి అని అంటే చాలా ప్రత్యేకంగా చెప్తారు. ముడుపులు
ఎవరైతే ముడుపులు కడతారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని, అలా వచ్చి మళ్ళీ దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని నాకు నేను అనుకున్నాను ముడుపు కడదామని చెప్పి. ఎలా కట్టాలి ఏంటనేది గురుగారు మాటలో ఉందాం. గురుగారు తప్పకుండా అంటే ఒక పసుపు వస్త్రం, ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయ అంటే పూర్ణ ఫలాన్ని మనం అందులో ఉంచి ఒక 108 రూపాయల డబ్బుని అందులో చేర్చి మనం ఏదైతే మన సంకల్పం ఉంటుందో మన గోత్రనామాలన్నీ కూడా ఒకసారి చెప్పుకొని సంకల్పం చేసుకొని గోమాతకు స్వామివారికి ఈ రెండింటికి కూడా కలిపి 9 ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ముడుపుని భగవంతుడికి సమర్పించడం అనేటువంటిది ఒకటి. ఇదే ముడుపు ఇక్కడ ఒక రోజు రాత్రి అంతా కూడా స్వామివారి దగ్గర ఉంటాయి. మరుసటి రోజు అక్కడ నృసింహ స్తంభానికి మనం ఆ యొక్క ముడుపుని కట్టేస్తాం. అలా కట్టినటువంటి ఆ ముడుపుని అమావాస్య ముందు రోజు దాకా ఉంచుతామమ్మా. అమావాస్య రోజు ఆ ముడుపులన్నీ కూడా మొత్తం విప్పేసి అందులో ఉండేటువంటి పూర్ణ ఫలం ఏదైతే కొబ్బరికాయ ఉంటుందో ఆ కొబ్బరికాయని మనం మహాలక్ష్మి హోమం చేస్తాం. ప్రతి అమావాస్య రోజు ఆయుష్ హోమం, సుదర్శన హోమం చేస్తారు. వీటిని సమిధలుగా ఆ కొబ్బరికాయలన్నింటినీ కూడా మనం హోమంలో సమర్పిస్తాం. అందులో వేసేస్తారన్న ప్రతి ఒక్క కొబ్బరికాయని అందులో వేసేస్తాం. తప్పకుండా కట్టండి. ఇదిగోండి మీరు కూడా ముడుపు కట్టండి. గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మాండ నాయక గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద. ముడుపు కట్టిన తర్వాత అసలు మీ సంకల్పం ఏదైతే ఉందో ఒకసారి అదంతా కూడా ప్రశాంతంగా ఒకసారి స్వామివారికి అంటే భగవంతుణ్ణి మీ హృదయంలో నింపుకొని ఆ సంకల్పం చేసుకోండి. తర్వాత ప్రదక్షిణ చేయాలి. 9 ప్రదక్షిణ చేయాలి. తర్వాత తీసుకొచ్చి స్వామివారికి సమర్పించాలి. ముడుపైతే కట్టేశాను. మనం 9 ప్రదక్షిణలు చేయాలి. గోవుకి అలాగే గోవిందుడికి ఒకేసారి ఇక్కడ ప్రదక్షిణ చేయొచ్చు అనమాట. మొత్తం 9 ప్రదక్షిణ చేద్దాం. గోవింద 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 శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద. స్వామి పూర్తయింది ప్రదక్షిణ. గోవింద శ్రిత పారిజాత గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మాండ నాయక గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మాండ నాయక గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస. ఇలా నేను ఇచ్చినటువంటి ముడుపు ఏదైతే ఉందో సంకల్పం చెప్పుకొని ఆ ముడుపుని ఇక్కడే రాత్రంతా స్వామివారి దగ్గరే ఉంచుతారు. ఆ తర్వాత తీసుకువెళ్ళి నృసింహ స్తంభానికి దాన్ని ఇలా కట్టేస్తారన్నమాట. ఆ స్తంభం కూడా చూపిస్తాను కదండి. ఇది కూడా ఇక్కడే ఉంది నృసింహ స్తంభం. ఏదైతే సంకల్పం చెప్పుకుని స్వామివారికి మనం ముడుపు సమర్పించాం కదా, ఆ ముడుపు ఒక రోజు రాత్రంతా అక్కడ స్వామివారి దగ్గరే ఉంచుతారు. ఆ తర్వాత తీసుకొచ్చి గురువు గారులే ఇక్కడ ఇలా కట్టేస్తారనమాట. మొత్తం ఇక్కడ తాళ్ళలా ఉన్నాయి కదా, వాటికి మన ముడుపుల్ని ఇక్కడ కడతారనమాట. ఇలా వీటిని అమావాస్య ముందు రోజు వరకు ఇక్కడే ఉంచుతారు. ఇలా ఉంచిన వీటిని అమావాస్య రోజున మహాలక్ష్మి హోమం నిర్వహిస్తారండి. అంటే ఆ హోమం ప్రత్యేకత ఏమిటంటే ఎవరైతే కొన్ని బాధలతో ఉంటారో, ఎవరికైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి నివారణార్థం ఆ హోమాలు చేస్తూ ఉంటారనమాట. ప్రత్యేకంగా ఈ ఆశ్రమంలో ఆ హోమాలు చేస్తారు. ఇదిగో హోమగుండం. ఇక్కడ ఉన్నటువంటి ఆ కొబ్బరికాయలు, ఆ ముడుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తారు. తీసి ఆ కొబ్బరికాయ ఏదైతే ద్రవ్యం ఉంటుందో, ఆవు నెయ్యి, అదంతా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారనమాట. అందులో మనం డబ్బులు కూడా పెట్టాం కదా, ఆ డబ్బులు మాత్రం గో సంరక్షణలో గోవుకు ఆహారంగా అవి అక్కడ వినియోగిస్తారనమాట. మనం పెట్టినటువంటి ఆ 108 రూపాయలు అంతే పెట్టాలి. మామూలుగా అయితే 108 రూపాయలు పెట్టవచ్చు. ఇక మన స్తోమత, మన శక్తి బట్టి పెట్టవచ్చు. మామూలుగా అయితే 108 రూపాయలు పెట్టి ఒక కొబ్బరికాయ పెట్టి పసుపు లేదా ఎరుపు రంగు క్లాత్ లో మనం అలా చుట్టి కట్టాం కదా ముడుపు, అది ఇలాగా అమావాస్య రోజు హోమంలో వేసేస్తారనమాట. అంటే మనమే సమర్పించినట్టుగా స్వామివారికి ఆ రోజు మనం ఉన్నా లేకపోయినా మన కట్టిన ముడుపు మాత్రం హోమంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడే హోమాన్ని నిర్వహించేది.
నమో నారసింహ. చూసారా ఎంతమంది భక్తులు వస్తున్నారో, ఇలా ఎక్కడెక్కడి నుంచోనండి, దేశ విదేశాల నుంచి వస్తారు. అంటే వాళ్ళ చుట్టాలు ఎవరైనా, ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, చుట్టుపక్కల ఎక్కడైనా, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లోనో ఇండియాలో ఉన్నారనుకోండి, అమెరికాలో లేకపోతే సింగపూర్లోనో లేకపోతే యూరోప్లోనో ఉన్న వాళ్ళ పేరు మీద ఇక్కడ వాళ్ళు సంకల్పం చెప్పుకుని ముడుపు కడతారు. వాళ్ళు ఆన్లైన్లో కూడా రావచ్చు, చూపిస్తారు, వాళ్ళ సంకల్పం చెప్పొచ్చు, వాళ్ళ పేరు నామగోత్రం ఇవన్నీ అర్చన చేస్తారు. చేసిన తర్వాత ఆ ముడుపుని వీళ్ళ పేరు మీదుగా అయ్యగారులే కడతారన్నమాట. అలాగా కట్టి వాళ్ళ కోరికలు నెరవేరి అమెరికా లాంటి దూరదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అంత శక్తివంతమైన దివ్యమైనటువంటి సాలగ్రామ మూర్తి అనమాట స్వామివారు. ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది, అది 40 రోజుల్లోనే ఆ ఫలితం చూస్తాము అని చెప్తున్నారండి ఇక్కడ. నేనైతే ముడుపు కట్టాను, అది నా సంకల్పం, స్వామి పైన నా భక్తి అది. సో చూస్తున్నారు కదా, చాలా మంది భక్తులు రాముల వారి దర్శనానికి వస్తారండి. అలా రాముల వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత కల్పవృక్ష సాలగ్రామం కూడా, అంటే ఆ నారసింహుని కూడా దర్శనం చేసుకుని, ఎవరు కూడా పస్తులతో వెళ్ళిపోకూడదు. నా బిడ్డలుగా వచ్చిన వాళ్ళు మన ఇంటికి ఎవరైనా వస్తే ఆహారం పెడతాం కదా, అదే ఉద్దేశంతో స్వామివారి అన్న ప్రసాదాన్ని ఇక్కడ ఉచితంగా అందిస్తూ ఉన్నారండి. ప్రతి నిత్యం ఇక్కడ వందల మంది భోజనం చేసి వెళుతూ ఉంటారు. అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాము. కొంతమంది ఇక్కడ, అలాగే ఇంకొక హాల్, పెద్ద హాల్ మనం చూస్తాము, అక్కడ కూడా భోజనం చేసి వెళ్తారు. ఎవరికి లేదు అనకుండా ఇక్కడ ఆహారం ఉంటుందన్నమాట. ఎప్పుడు వస్తూనే ఉంటారు భక్తులు, పెడుతూనే ఉంటారు. అంటే కల్పవృక్షం ఆ పేరులోనే ఉంది కదా, ఎవరికి లేదు అని చెప్పకుండా అందరికి ఆహారం పెడుతూ ఉంటారనమాట. అయితే కృష్ణ చైతన్య గారి ఆలోచన ఏంటంటే, వచ్చిన వాళ్ళ ఆహారం అంటే ఆ ప్రసాదంగా స్వీకరించాలి స్వామిని, మళ్ళీ మళ్ళీ ఆ స్వామిని తలుచుకుని రావాలి, వారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశం అనమాట. అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. సో నేను కూడా కాసేపు అంటే అందులో ఆ కార్యక్రమంలో భాగం అవుతాను, నేను కూడా కొంచెం వడ్డిద్దామనే ఆలోచన ఉంది నాకు. ఇక్కడ లోపల మనం తింటున్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, కొంచెం వడ్డించేసి మిగతా విషయాలు మనం బయటకు వచ్చి మాట్లాడుకుందాం. స్వామివారి అన్నప్రసాదం ప్రతినిత్యం 500-600 మంది భోంచేసి వెళ్తూ ఉంటారు. చెప్పా కదా, ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నప్పుడు ఉత్సవాలు అవి జరుగుతుంటాయి రాముల వారికి. అలాగే ఇక్కడ నరసింహస్వామి వారికి ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి అన్నప్పుడు వేళల్లో వస్తూ ఉంటారు. ఇలాగే ప్రతినిత్యం ఇలాగ ఒక స్వీట్, స్వామివారికి మధురం అంటే చాలా ఇష్టం కదా, పరమాన్నం, పులిహోర, ఒక పచ్చడి, ఇదిగోండి అప్పడం, అన్నం, పప్పు, కూర అన్నీ ఉంటాయన్నమాట. చక్కగా కమ్మగా మన కడుపు నింపి పంపిస్తాడనమాట ఆ స్వామి. నా ముందు కూడా ఉంది ఆ స్వామివారి ప్రసాదం. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రసాదం స్వీకరిద్దాం. నమో లక్ష్మీ నారసింహ. బ్రహ్మాండ నాయక గోవింద, బ్రహ్మాది సేవిత గోవింద, బ్రహ్మాండ నాయక గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద. అంత కమ్మగా ఉంది తెలుసా, అద్భుతం అండి పరమాన్నం అయితే. మీరు కనుక భద్రాచలం వస్తే, రాముల వారి దర్శనానికి వస్తే ఖచ్చితంగా ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తిని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. తనకి మన దర్శనం అయితే అయిపోయింది. నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే, స్వామివారిని చూసినందుకు మనసంతా నిండిపోయింది. అలాగే నా ఆకలి కూడా తీరిపోయింది. ఎందుకంటే స్వామివారి కమ్మటి భోజనం పెట్టారు. ఎంత రుచిగా ఉండారో తెలుసా. చాలా శుభ్రత ఇక్కడ పాటిస్తూ ఉన్నారండి. అందులోనూ ఇంతమందికి అంటే ప్రతినిత్యం భోజనం పెట్టడం అంటే కత్తి మీద సామేది, కానీ అది అలా కంటిన్యూ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. మీలో ఎవరైనా ఇలా స్వామివారికి మేము అన్నదానానికి సంబంధించి ఇద్దాం అనుకుంటున్నాం, డబ్బులు డొనేట్ చేద్దాం అనుకుంటే కనుక ఇవ్వచ్చు. మీకు నెంబర్ కూడా వెళ్ళి ఆశ్రమంలో డిస్ప్లే చేస్తాను. కృష్ణ చైతన్య గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో, ఆయన సంకల్పం ఏదైతే ఉందో వారికి మనం కూడా తోడుగా నిలుద్దాం. ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమాలకి మనం అంతంత లక్షలు ఖర్చు పెట్టి ఇంట్లో ఎలా చేస్తూ ఉంటాం. దాని బదులు దైవ సంకల్పంగా భావించి ఇలా చేస్తున్న వాళ్ళకి సహాయం చేస్తే మనం కూడా ఒక చేయూతనిస్తే ఇంకా బాగుంటుంది. నా వంతుగా అయితే నా ప్రయత్నం, నా అంటే స్వామికి ఇది నేనేదో అంటే దానం ఇస్తున్నాను అన్నట్టుగా కాదు, కానీ ఇది నా వంతుగా స్వామి నాకు ఎంత ఇచ్చినందుకు ఆయనకి నేను కృతజ్ఞతగా ఇద్దామని నేను కూడా నిర్ణయించుకున్నాను. అలా మీరు ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే, సంకల్పించుకుంటే స్క్రీన్ మీద మీకు వారికి సంబంధించిన నెంబర్స్ ఇస్తాను. అలాగే అడ్రస్ కూడా కరెక్ట్ గా ఇస్తాను, క్లియర్ అడ్రస్ ఇస్తాను. మీరు వచ్చి ఫస్ట్ ఆ సాలగ్రామ మూర్తిని దర్శనం చేసుకోండి, మీ కోరిక చెప్పుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. భద్రాద్రి రాముల వారి చెంతనే ఇక్కడ నరసింహస్వామి కూడా సాలగ్రామ మూర్తిగా కొలువై ఉన్నారు. మీ అందరికి కూడా ఆ స్వామి కృప ఉండాలని కోరుకుంటూ ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.
బ్రహ్మాండ నాయక గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత